హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీకోసం టైం తీసుకొని మరీ రెగ్యులర్ గా వీడియో చేస్తున్నా కదా, ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ గా ఒక లైక్ అయితే కొట్టి చూడండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోలు అయితే నేను చేయడానికి ట్రై చేస్తా. సార్ మీకోసం ఫోటోగ్రాఫర్ వచ్చింది సార్, బయట ఉన్నాడు. అవును నేనే రమ్మన్నా, మీరు వెళ్ళి అతన్ని పంపించండి. సార్ నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఇప్పుడు మా స్కూల్లో నర్సరీ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్ కోసం మిమ్మల్ని పిలిపించా. ఒక్కరికి ఎంత తీసుకుంటారు మీరు? సార్ ఎంత అంటే ఒక చైల్డ్కి 50 రూపీస్ ఇవ్వండి సార్. ఏంటి 50 రూపీసా? అందరూ పేద విద్యార్థులే చదువుతారు మా స్కూల్లో, కొంచెం ఆలోచించి చెప్పండి మీరే. ఓకే సార్, అట్లా అయితే ఒక 40 రూపీస్ ఇవ్వండి సార్. అట్లా కాదు కానీ 30 రూపీస్ తీసుకోండి సార్. మరీ 30 రూపీస్ అంటే సరే అయితే మీ ఇష్టం. మరి టోటల్ అయితే 550 మంది స్టూడెంట్స్ ఉంటారు. నేను వేరే వాళ్ళని పిలుచుకుంటాలేండి. ఓకే సార్, నేనే తీస్తాలేండి 30 రూపీస్కి. ఎప్పుడు రమ్మంటారు సార్? మరి రేపు పొద్దున్న వచ్చేయండి, ప్రేయర్ అయిపోయాక 9:30 10 వరకు రండి. అటెండర్ సార్ చెప్పండి. నువ్వు వెళ్ళి వైస్ ప్రిన్సిపాల్ని పిలువు. సార్ పిలిచారంట. పిల్లల ఐడెంటిటీ కార్డ్ కోసం ఫోటోగ్రాఫర్ని పిలిపించా. ఒక్కరికి 50 రూపీస్ అడుగుతున్నారు. క్లాస్ అందరికి ఒకసారి చెప్పండి రేపు పిల్లల్ని 50 రూపీస్ తీసుకురమ్మని. ఓకే సార్ చెప్తాను. అరే అందరు సైలెంట్గా ఉండు సార్. ఒక్క నిమిషం. సార్ చెప్పండి సార్. రేపు పిల్లలందరికీ ఐడెంటిటీ కార్డ్ కోసం ఫోటోలు దిగుడంట. ఒక్కొక్కరికి 60 రూపీస్ తీసుకొని రమ్మనండి. నాకే ఇవ్వండి తీసుకొచ్చి. సార్ ఓకే సార్ చెప్తాను. పిల్లలు అందరు జాగ్రత్తగా వినండి. రేపు మీ ఐడెంటిటీ కార్డ్ కోసం ఫోటోలు దిగడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కొక్కరు 70 రూపీస్ తీసుకొని రండి. మమ్మీ వచ్చిన మమ్మీ. ఇగో రేపు మా స్కూల్లో ఐడెంటిటీ కార్డ్స్ కోసం ఫోటోలు దిగుడంట. ఒక్కొక్కరిని 100 రూపీస్ తీసుకురమ్మన్నారు. ఏంటి 100 రూపీసా? సరేరా, డాడీ వచ్చినాక అడిగితే బ్యాగ్ ఆడ పెట్టి కాళ్ళెక్కలు కట్టుకోపో. ఏవండి, రేపు బిట్టుగాని స్కూల్లో ఫోటోలు దింపుతున్నారంట. ఒక్కొక్కరిని 200 రూపాయలు తీసుకురమ్మన్నారట. ఏంది ఒక్క ఫోటోకు 200 రూపాయలా? సరే గంతి, ఆ పాయింట్ జేబులు ఉన్నాయి తీసుకొని రేపు వానికి పోయేటప్పుడు ఇయ్యి. మమ్మీ నిన్న డబ్బులు అడిగినా కదా, ఏమైంది? ఇగోరా ఎంత 100 రూపీస్ అడిగినావు కదా, ఇక తీసుకో. ఓకే మమ్మీ, ఇక నేను పోతా. అమ్మయ్య ఇలా మంచిగా నాకు 100 రూపాయలు మిగిలినాయి. అరే నువ్వు డబ్బులు తీసుకొచ్చినవారా ఫోటోలు దిగనీకి? తెచ్చిండ్రా. అరే నీకు తెలుసారా, టీచర్ 70 రూపీసే తీసుకురమ్మన్నది కదా. నేను మా మమ్మీతోని 100 రూపీస్ అని చెప్పి మంచిగా 100 రూపీస్ తెచ్చుకున్నా. నాకు 30 రూపీస్ మిగులుతున్నాయి. అరే నేను కూడా సేమ్ 100 రూపీస్ అని తెచ్చుకున్నా. మంచిగా మనకు 30 రూపాయలు మిగిలినాయి. పిల్లలు మీరు ఇప్పుడు ఫోటో దిగాలి, అందరూ డబ్బులు తీసుకొచ్చిరా నిన్న చెప్పినా కదా. ఓకే, వైస్ ప్రిన్సిపల్ గారు వస్తున్నారు, తొందర ఇవ్వండి. 1 2 3 4 5 మొత్తం 35 మెంబర్స్ అంటే 350 పక్కకు పెట్టుకొని అయిపోయాయి. సార్ ఇదిగోండి సార్, మొత్తం 35 మెంబర్స్. ఇక డబ్బులు ఇలా మొత్తం 500 మంది స్టూడెంట్స్ వచ్చారు అంటే ఇంట్లోకెళ్ళి నాకు ఇప్పుడు 5,000 రూపాయలు వస్తాయి. మంచిగా తీసుకొని అయిపోయాయి. సార్ ఇదిగోండి డబ్బులు. అన్ని క్లాసుల నుండి మొత్తం కలిపి 500 మంది వచ్చారు సార్ ఇలా స్టూడెంట్స్. మొత్తం కలిపి 500 స్టూడెంట్స్ అంటే ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసేది మొత్తం 20,000 పక్కకు పెట్టి ఫోటోగ్రాఫర్కి ఇస్తే అయిపోయాయి. 20,000 వచ్చినట్టు నాకు. ఇదిగోనయ్యా మొత్తం 500 మంది స్టూడెంట్స్ వచ్చారు ఇవాళ. మనిషికి 30 అని మాట్లాడుకున్నాము కదా, ఇక తీసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి స్కామ్స్ చేసే ఉంటారు కదా. చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ అయితే చేయరు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టు. ఉంటా మరి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.